అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం గేమ్ చేంజర్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ నాయిక. 2025 జనవరి 10న సంక్రాంతి సీజన్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇంకా ఈ చిత్రం షూటింగ్ పార్ట్ బ్యాలెన్స్ ఉండటంతో చిత్ర యూనిట్ 2 యూనిట్లతో చిత్రీకరణను వేగవంతంగా పూర్తి చేసే పనిలో ఉన్నారు మేకర్స్. ఈ నెల 17 నుంచి విజయవాడలో దర్శకుడు శంకర్ కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు. అయితే అదే సమయంలో మరో యూనిట్తో కూడా హైదరాబాద్లో చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ యూనిట్కు స్వామిరారా ఫేమ్ సుధీర్ వర్మ నిర్దేశకుడిగా ఉన్నట్టు తెలిసింది. ఇంతకుముందు 2వ యూనిట్కు హిట్ చిత్ర దర్శకుడు శైలేష్ కొలను డైరెక్షన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 18 నుంచి సుధీర్ వర్మ దర్శకత్వంలో కొన్ని సన్నివేశాలను హైదరాబాద్లో చిత్రీకరిస్తున్నారని సమాచారం. శుభలేఖ సుధాకర్, SJ సూర్యలపై సీన్స్ను ఇక్కడ షూట్ చేస్తున్నారు. మరో 2-3 రోజుల్లో దర్శకుడు శంకర్ నిర్మాణ అనంతర పనుల కోసం చెన్నైకి వెళితే సెకండ్ యూనిట్ బాధ్యతలను సుధీర్ వర్మ కంటిన్యూ చేసే అవకాశం ఉందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు గుంటూరు స్పెషల్ కోర్టు పెద్ద ఊరటను కలిగించింది. ఆయనపై గతంలో నమోదైన క్రిమినల్ కేసును కోర్టు ఎత్తివేసింది. వాలంటీర్లను ఉద్దేశించి గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వాలంటీర్లు అసాంఘిక శక్తులుగా మారారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది జూలై 9న ఏలూరులో నిర్వహించిన వారాహి సభలో ఆయన ప్రసంగిస్తూ ఈ మేరకు ఆరోపించారు. ఇంట్లో మగవాళ్లు లేని సమయంలో వెళ్తున్నారని, దండుపాల్యం బ్యాచ్ మాదిరి తయారయ్యారని, వాలంటీర్ వ్యవస్థలో జవాబుదారితనం లేదని ఆయన అన్నారు. దీంతో కడప, గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన కొందరు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పవన్పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ను ఆదేశిస్తూ అదే నెల 20న అప్పటి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఆదేశాలిచ్చారు. నేరుగా ప్రభుత్వమే ఆదేశించడంతో గుంటూరు జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ గుంటూరు కోర్టులో ఫిర్యాదు చేశారు. పవన్పై 499, 500 IPC సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసుపై పవన్ కళ్యాణ్ హైకోర్టును కూడా ఆశ్రయించారు. మరోవైపు గుంటూరు కోర్టు తాజా విచారణలో పవన్పై తాము ఫిర్యాదు చేయలేదని వాలంటీర్లు తెలిపారు. ఆ సంతకాలు తమవి కాదని చెప్పారు. దీంతో కేసును ఎత్తివేస్తూ గుంటూరు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి శరత్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పోలీసుల విచారణకు డుమ్మా కొట్టారు. మంగళవారం ఆయన ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఉదయం 10 గంటల ప్రాంతంలో తాను విచారణకు రాలేనంటూ RGV పోలీసులకు మెసేజ్ అందించారు. ఈ మేరకు వాట్సాప్లో ఆయన మెసేజ్ చేసినట్లు తెలుస్తోంది. తనపై నమోదైన కేసులో విచారణకు పోలీసులకు సహకరిస్తానని RGV చెప్పారు. అయితే తన వ్యక్తిగత పనుల కోసం 4 రోజుల సమయం కావాలని కోరారు. ఆ తర్వాత తప్పకుండా విచారణకు వస్తానని RGV తన మెసేజ్లో పేర్కొన్నట్లు అధికారిక వర్గాల సమాచారం. OTTల వలన చిన్న సినిమాలు నష్టపోతున్నాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టాలీవుడ్ సీనియర్ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు. జబర్దస్త్ ఫేమ్ నటుడు రాకింగ్ రాకేష్ కథానాయకుడిగా నటిస్తూ నిర్మిస్తున్న తాజా చిత్రం కేసీఆర్. ఈ సినిమాకు గరుడవేగ అంచి దర్శకత్వం వహిస్తుండగా తెలంగాణ బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా రానుంది. తనకెళ్ల భరణి, తాగుబోతు రమేష్, కృష్ణ భగవాన్, జబర్దస్త్ ఫేమ్ ధనరాజ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించగా ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చదలవాడ మాట్లాడుతూ పెద్ద సినిమాలు పుట్టడానికి కారణం చిన్న సినిమాలు. చిన్న సినిమాలు ఎంత స్ట్రాంగ్గా ఉంటే పెద్ద సినిమాలు అంత మార్కెట్ పెరుగుతూ ఉంటాయి. సినిమాను థియేటర్కి వెళ్ళి చూసినప్పుడే ఆ ఫీల్ ఉంటుంది. దయచేసి OTTలను ఎంకరేజ్ చేయకండి. ఈ మధ్య పెద్ద హీరోలందరూ మా సినిమాలను థియేటర్లోనే చూడండి అని చెబుతున్నారు. కానీ వారి సినిమాలు ఆడకపోవడం వలన లేదా లాభం కోసం OTTలకు అమ్మేస్తున్నారు. ఇలా చేయడం వలన చిన్న సినిమాలకు చాలా నష్టం జరుగుతుంది. దయచేసి చిన్న సినిమాలను కూడా థియేటర్లోనే చూడండి. పెద్ద హీరోలనే కాకుండా చిన్న హీరోలను కూడా ఎంకరేజ్ చేయండి అన్నారు. నటిపై అత్యాచారం కేసులో మలయాళ నటుడు సిద్దికీకి భారీ ఊరట లభించింది. సుప్రీంకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసుపై విచారణ చేపట్టిన జస్టిస్ బేలా త్రివేది, సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఈ కేసులో నటుడిపై FIR దాఖలు చేయడంలో 8 ఏళ్ల జాప్యాన్ని బెయిల్ మంజూరు చేసేందుకు కారణమని సుప్రీంకోర్టు పేర్కొంది. సిద్దికీ తన పాస్పోర్టును ట్రయల్ కోర్టులో డిపాజిట్ చేయాలని, దర్యాప్తునకు సహకరించాలని ఆదేశించింది. మలయాళ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. మలయాళ చిత్ర పరిశ్రమలోని మహిళలపై జరుగుతున్న వేధింపులపై కేరళ ప్రభుత్వం జస్టిస్ హేమ కమిటీని ఏర్పాటు చేయగా ఈ కమిటీ సిద్ధం చేసిన రిపోర్టు ఆ పరిశ్రమను కుదిపేస్తుంది. ఈ నివేదిక నేపథ్యంలో నటి రేవతి సంపద నటుడు సిద్దికీపై అత్యాచారం ఆరోపణలు చేసింది.
లైంగిక వేధింపుల కేసులో జైలుకు వెళ్లి బెయిల్ మీద బయటకొచ్చిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తొలిసారి ఒక మూవీ ఈవెంట్లో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. జబర్దస్త్ ఫేమ్ నటుడు రాకింగ్ రాకేష్ కథానాయకుడిగా నటిస్తూ నిర్మిస్తున్న తాజా చిత్రం కేసీఆర్. ఈ సినిమాకు గరుడవేగ అంజీ దర్శకత్వం వహిస్తూ ఉండగా తెలంగాణ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా రానుంది. ఇక ఈ సినిమా నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించగా ఈ వేడుకకు జానీ మాస్టర్ వచ్చి మాట్లాడుతూ, ముందుగా నేను ఈ తప్పు చేయలేదని నమ్మిన ప్రజలందరికీ, అలాగే నాకు తోడుగా ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇలాంటి పరిస్థితి అనేది వచ్చిన తర్వాత ఎవరు అసలు కనపడరు. అలాంటిది నన్ను మీ ఇంటి పిల్లోడిలాగా నన్ను ఆదరించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. త్వరలోనే అసలు నిజం బయటపడుతుంది, అప్పటి వరకు వెయిట్ చేయండి అంటూ జానీ మాస్టర్ చెప్పుకొచ్చాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బన్నీ సోషల్ మీడియాలో ఎంత ఫేమస్సో ఆయన గారాల పట్టి అల్లు అర్హ కూడా అంతే ఫేమస్. కానీ ఏంటంటే తండ్రి కూతురు చేసే అల్లరి అంతా ఇంత కాదు. వీరిద్దరికి సంబంధించిన వీడియోలను బన్నీ భార్య అల్లు స్నేహారెడ్డి తరచూ సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఉంటారు. అవి చూసిన బన్నీ ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతూ ఉంటారు. వీడియోలో అర్హ తన ముద్దు ముద్దు మాటలతో నెటిజన్లను ఆకట్టుకుంటూ ఉంటుంది. అయితే అర్హ తాజాగా బాలకృష్ణ హోస్ట్గా చేస్తున్న అన్స్టాపబుల్ షో సీజన్ 4కు హాజరైంది. తన తండ్రితో పాటు షోకి వచ్చిన అర్హ బాలయ్యతో సరదాగా ముచ్చటించింది. ఇక బాలయ్య కూడా అర్హతో సందడిగా గడపడమే కాకుండా దగ్గరికి తీసుకుని ముద్దాడాడు. అయితే ఈ షోలో బాలయ్య అర్హను అడుగుతూ తెలుగు వచ్చా అమ్మా అని అడుగుతాడు. దీనికి అల్లు అర్జున్ స్పందిస్తూ తెలుగు రావటమా అంటూ తన కూతురు చెవిలో పద్యం పాడు అంటాడు. దీంతో అర్హ అల్లసాని పెద్దన్న రచించిన మను చరిత్రలోని అటజని కాంచే భూమిసురు డంబర చుంబి అంటూ ఫుల్ పద్యం చదివేస్తుంది. దీంతో ఒక్కసారిగా షాక్ తింటాడు బాలయ్య. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. నీది నాది ఒకే కథ విరాట పర్వం సినిమాలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు వేణు ఉడుగుల. అయితే విరాట పర్వం తర్వాత వేణు నుంచి మరో సినిమా రాలేదు. ఇదిలా అంటే చాలా రోజుల తర్వాత నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు వేణు. ఆయన నిర్మాణంలో వస్తున్న తాజా చిత్రం రాజు వర్డ్స్ రాంబాబు. రాజు వర్డ్స్ రాంభాయ్ ఈ సినిమాకు శైలు కంపాటి దర్శకత్వం వహిస్తుండగా ఈటీవీ విన్తో కలిసి వేణు నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో లీడ్ రోల్లో నటించే వారి గురించి ప్రకటించకుండానే తాజాగా టీజర్ను విడుదల చేశారు మేకర్స్. నా పేరు యనకంటి రాంబాబు, మా నాన్న పేరు యనకంటి వెంకన్న అంటూ ఫీమేల్ వాయిస్తో టీజర్ మొదలవుతుంది. నేను మా ఊళ్ళోనే ఒక అబ్బాయిని ప్రేమించిన, వాడి పేరు రాజు. నిజానికి ఒక అమ్మాయికి ప్రేమించడానికి కావాల్సిన అర్హతలు వాడి దగ్గర ఒక్కటి కూడా లేవు. కానీ వాడు బ్యాండ్ కొట్టుడు చూసి పడిపోయిన బొగ్గుతోని మా ఇల్లందు మండలంకి ఎంత పేరు వచ్చిందో మా ప్రేమతో మా ఊరికి అంత పేరు వచ్చింది. మా ప్రేమ ఒక తీన్మార్, ఒక దోమార్, ఒక నాగిని. ఇట్లాంటి మా కథను శైలు కంపాటి సార్ సినిమా తీస్తున్నాం అంటూ టీజర్ను కట్ చేశారు మేకర్స్. చూస్తుంటే న్యూ ఏజ్ లవ్ స్టోరీ లాగా ఉంది చిత్రం. ఇక తెలంగాణలోని వరంగల్ ఖమ్మం జిల్లాల సరిహద్దుల మధ్య ఉన్న గ్రామంలోని నిజ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను వస్తుంది. ఇక ఈ సినిమాను ఫిబ్రవరి 14, 2025న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ప్రతి సంవత్సరం నవంబర్ 19న అంతర్జాతీయ పురుషుల దినోత్సవం జరుపుకుంటారు. అంతర్జాతీయ పురుషుల దినోత్సవం కావడంతో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. లింగ వివక్ష ధోరణికి వ్యతిరేకంగా స్త్రీ పురుష సమానత్వాన్ని తన ట్వీట్లో హైలైట్ చేశారు. ఇతరుల పట్ల గౌరవం, సానుభూతి ప్రదర్శించడం, బలమైన వ్యక్తిత్వం కలిగి ఉండటం పురుషుడికి ఉండాల్సిన నికార్సైన లక్షణాలు. తన ప్రతి చర్యలోనూ కరుణను నింపడమే కాకుండా సమానత్వం కోసం గట్టిగా నిలబడగలిగిన వాడే నిజమైన మగవాడు. ఇవాళ ఇంటర్నేషనల్ మెన్స్ డే సందర్భంగా నాతో చేయి కలపండి, ఆధునిక కాలంలో మగవాళ్ళు ఎలా ఉండాలన్నది పునర్నిర్వచిద్దాం, అందుకోసం మద్ సంస్థతో కలిసి పనిచేద్దామని మహేష్ బాబు తన ట్వీట్లో పేర్కొన్నారు. మద్ సంస్థ అత్యాచారాలకు, వివక్షకు వ్యతిరేకంగా పోరాడే పురుషులకు లింగ సమానత్వం కోసం ఉద్యమించే వారికి వేదికగా నిలుస్తోంది. ఉస్తాద్ రామ్ పోతినేని కొత్త సినిమా ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టితో అలరించిన యువ దర్శకుడు మహేష్ బాబు పచ్చిగొళ్లతో ఆయన సినిమా చేయనున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. నవీన్ యర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలు. హీరోగా రామ్ పోతినేని 22వ చిత్రం ఇది. విజయదశమి సందర్భంగా ఈ సినిమాను అనౌన్స్ చేశారు. కొత్త కబర్ ఏంటంటే నవంబర్ 21న ఈ గురువారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా సినిమా ప్రారంభం కానుంది.
చెప్పాలని ఉంది, అలనాటి చిత్రాలు, శాకుంతలం, హ్యాపీ ఎండింగ్ వంటి సినిమాలతో టాలెంటెడ్ యంగ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు యష్ పూరి. ఆయన సీటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్లో కీలక పాత్రలో నటించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. సమాంతా, వరుణ్ ధావన్ ప్రధాన పాత్రల్లో దర్శకద్వయం రాజ్వన్ డీకే రూపొందించిన సీటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ రీసెంట్గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ వచ్చి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. ఈ సిరీస్లో కీలక పాత్రను పోషించారు యంగ్ హీరో యష్ పూరి. సీటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్లో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉందని, ఈ సిరీస్ తన నట జీవితంలో మరో మెట్టు పైకి తీసుకెళ్లిందని యష్ పూరి సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. కోలీవుడ్ స్టార్ యాక్టర్ శివకార్తికేయన్ లీడ్ రోల్లో నటించిన చిత్రం అమరన్. మేజర్ ముకుంద్ జీవితంలోని పలు కోణాలను ఆవిష్కరిస్తూ తెరకెక్కిన ఈ మూవీ అక్టోబర్ 31న తెలుగు, తమిళంతో పాటు వివిధ భాషల్లో గ్రాండ్గా విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటుంది. సూర్య నటించిన కంగువా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. కంగువా విడుదలతో అమరన్ వసూళ్లు తగ్గుతాయని అంతా అనుకున్నారు. కానీ ఆశ్చర్యకరంగా కంగువకు నెగిటివ్ రివ్యూస్ రావడంతో అమరన్ మూవీ లవర్స్కు మెయిన్ చాయిస్గా మారిపోయింది. అమరన్ థర్డ్ వీకెండ్లో కూడా అద్భుతమైన ఆక్యుపెన్సీతో సక్సెస్ఫుల్ స్క్రీనింగ్ అవుతూ 300 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. కేవలం కొద్దిమంది తమిళ హీరోలకు మాత్రమే సాధ్యమైన అరుదైన ఫీట్ను నమోదు చేసి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తున్నాడు శివకార్తికేయన్. టాలీవుడ్ యాక్టర్ విశ్వక్ సేన్ కాంపో నుంచి వస్తున్న చిత్రం మెకానిక్ రాకీ. విశ్వక్ సేన్ 10గా తెరకెక్కుతున్న ఈ మూవీకి రవితేజ, ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుంది. నవంబర్ 22న గ్రాండ్గా థియేటర్లలో విడుదలవుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్లో భాగంగా ఇప్పటికే ట్రైలర్ను విడుదల చేయగా నెట్టింటా వైరల్ అవుతుంది. తాజాగా రిలీజ్ ట్రైలర్ లాంచ్ చేశారు. అతన్ని తక్కువ అంచనా వేయొద్దు, వాడు మెకానిక్, ఇంజనీర్ కాదు, ప్రపంచాన్ని కొంచెం చూసుంటాడు అంటూ విశ్వక్ సేన్ క్యారెక్టరైజేషన్ ఎలివేట్ చేసే సన్నివేశాలతో సాగుతున్న రిలీజ్ ట్రైలర్ సినిమాపై హైప్ పెంచేస్తుంది. మనకు షేప్ అవుట్ చేసుడే కాదు, షేప్ సెట్ చేసుడు కూడా తెలుసు అంటున్నాడు మెకానిక్ రాకీ. ఇప్పటికే లాంచ్ చేసిన గుల్లెడు సాంగ్ మ్యూజిక్ లవర్స్ని ఇంప్రెస్ చేస్తుంది. ఈ మూవీకి జేక్స్ విజయ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తూ ఉండగా నరేష్, వైవా హర్షవర్ధన్, రఘురామ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్ డాక్యుమెంటరీలో నానుం రౌడీ ధాన్ సెట్స్లో మొదలైన విఘ్నేష్ శివన్తో ప్రేమ కథ, వివాహంతో సహా నయనతార కెరీర్, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలను పొందుపరిచారు. ఇక డాక్యుమెంటరీ విషయంలో సౌత్ సూపర్ స్టార్ ధనుష్ పై నయనతార ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. నానుం రౌడీ ధాన్ మూవీలో సీన్స్ను వాడుకోవడంతో నయనతారకు ధనుష్ లీగల్ నోటీసులు పంపిన విషయం తెలిసిందే. 3 సెకండ్ల వీడియోకు 10 కోట్లు డిమాండ్ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టిన విషయం కూడా తెలిసిందే. అయితే ఈ క్రమంలో నయనతారకు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ మద్దతు ప్రకటించింది. నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీని ప్రశంసించింది. బలమైన మహిళను మరింత శక్తివంతంగా చూడటం కంటే స్ఫూర్తినిచ్చేది ఇంకేదీ లేదు అంటూ జాన్వీ కపూర్ ఇన్స్టా వేదికగా పోస్టు పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింటా వైరల్గా మారింది. బాలీవుడ్ ప్రముఖ నటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యాన్ ఖాన్ పరిచయానికి రంగం సిద్ధమైంది. దర్శకుడిగా అతడు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నాడు. సినిమా కాదు కానీ వెబ్ సిరీస్ కోసం తొలిసారి మెగాఫోన్ పట్టాడు. సోషల్ మీడియా వేదికగా ఈ వివరాలు ప్రకటిస్తూ ఆనందం వ్యక్తం చేశారు షారూఖ్. ఓటీటీ, నెట్ఫ్లిక్స్, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి. బాలీవుడ్లో ఇప్పటివరకు చూడని సరికొత్త వెబ్ సిరీస్ను మీకు అందించబోతున్నాం. 2025లో ఈ సిరీస్ విడుదలవుతుంది అని తెలిపాయి. నెట్ఫ్లిక్స్లో ఇది స్ట్రీమింగ్ కానుంది. టాలీవుడ్ యాక్టర్ వెంకటేష్ నటిస్తున్న తాజా చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. F2, F3 సినిమాల తర్వాత మరోసారి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. వెంకీ, అనిల్ 3గా వస్తున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ ఫీమేల్ లీడ్ రోల్స్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ మూవీ టైటిల్తో పాటు ఫస్ట్ లుక్కు మంచి స్పందన వస్తుంది. ఫస్ట్ లుక్ పోస్టర్లో వెంకటేష్ లుంగి ధరించి సీరియస్గా తుపాకీ పట్టుకుని ఉండగా ఓవైపు ఐశ్వర్య రాజేష్ చీరలో, మరోవైపు మీనాక్షి చౌదరి మోడ్రన్ అవతారంలో కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని 2025లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతూ ఉండగా రేపు ప్రెస్ మీట్లో విడుదల తేదీని ప్రకటిస్తామని తెలియజేశారు మేకర్స్. అల్లరి నరేష్ యూనిక్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ బచ్చలమల్లి. సోలో బ్రతికే సోబటర్ ఫేమ్ సుబ్బు మంగదేవి దర్శకత్వంలో హాస్య మూవీస్ బ్యానర్పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మించిన ఈ చిత్రం థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతుంది. మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేసినట్లుగా బచ్చలమల్లి డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రానుంది. క్రిస్మస్, న్యూ ఇయర్ సెలవుల బెనిఫిట్ ఉంటుంది కాబట్టి సినిమా థియేటర్లోకి రావడానికి ఇది పర్ఫెక్ట్ టైం. రిలీజ్ డేట్ పోస్టర్ నరేష్ రగ్డ్ న్యూ లుక్లో అందరి దృష్టిని ఆకర్షించింది. చెదిరిన జుట్టు, గుబురుగడ్డంతో సిగరెట్ తాగుతూ నరేష్ ఇంటెన్స్ అవతారం అదిరిపోయింది.
సినిమాని రూపొందించడం ఒక ఎత్తు అయితే దానిపై ప్రేక్షకుల దృష్టి పడేలా చేయడం మరో ఎత్తు. టీజర్ ట్రైలర్లు ఆ ఆలోచనల్లోంచి పుట్టుకొచ్చినవే. వీటితో ఆగిపోకుండా కొన్ని చిత్ర బృందాలు తమ సృజనాత్మకతను వెలికితీస్తూ ఉంటాయి. మీమ్స్, స్పూఫ్ వీడియోలు ఇలా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ తమ సినిమాని ప్రమోట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటాయి. దేవకీ నందన వాసుదేవ బృందం మరో అడుగు ముందుకేస్తుంది. మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో తొలి 5 నిమిషాల చిత్రాన్ని ప్రదర్శించనున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఇలా చేయడం టాలీవుడ్లో ఇదే తొలిసారి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ వ్యాపారవేత్త కబీర్ బహియాతో ప్రేమలో ఉన్నట్లుగా గత కొన్నాళ్ళుగా వార్తలు వస్తున్నాయి. ఇటీవలే వారు గ్రీస్కు విహారయాత్రకు వెళ్ళొచ్చినట్లుగా రూమర్లు వచ్చాయి. అయితే వీటిపై అమ్మడు ఎప్పుడూ స్పందించలేదు. తాజాగా అమ్మడు చేసిన ఓ పని వారి మధ్య ప్రేమ ఉందనే వచ్చే వార్తలకు బలాన్ని చేకూరుస్తోంది. కబీర్ బహియా పుట్టినరోజు సందర్భంగా వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పోస్ట్ చేసింది కృతి సనన్. అతడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది. పుట్టినరోజు శుభాకాంక్షలు కే అంటూ హార్ట్ ఎమోజీను పోస్ట్ చేసింది. ఇక నీ చిరునవ్వు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలంటూ రాసుకొచ్చింది. కృతి సోదరి నుపూర్ సనన్ ఆమె ప్రియుడు స్టెబిన్ బెన్ అతడికి బర్త్డే విషెస్ తెలియజేస్తూ ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇందులో బెన్తో పాటు కృతి, కబీర్లు ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు అప్పుడే చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.